ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదాయపు పన్ను శాఖలు యమ బిజీగా ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారా అంతే సంగతులు. వెంటనే ఐటీ నోటీసులు లేదా ఈడీ సోదాలు సిద్ధం కావాల్సిందే. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఈడీ రాత్రనక పగలనక పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా దాడులు చేస్తూ అరెస్టు చేస్తూ రాజకీయ నాయకులను హడలెత్తిస్తోంది, జైలుకు పంపుతున్నాయి. అదే సమయంలో పెద్ద ఎత్తున సొమ్ము జప్తు చేస్తున్నాయి. ఇలా దాడి చేసిన సొమ్ము సుమారు 3,000 కోట్ల రూపాయలు ఈడీ వద్ద ఉంది. ప్రధానమంత్రి మోదీ ఈ సొమ్మును పేద ప్రజలకు పంచుతామంటున్నారు. అది సాధ్యమా కాదా? నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు ఆదాయ పన్ను శాఖ, అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యమ బిజీ అయ్యాయి. రాత్రనక పగలనక పనిచేస్తున్నాయి. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అన్నారా, ఇక రెండో రోజు ఐటీ నోటీసులు, ఈడీ దాడులు మొదలవుతాయి. తాజాగా దేశవ్యాప్తంగా ఈడీ పెద్ద ఎత్తున దాడులు చేస్తూ వేలాది కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేస్తున్నాయి. అయితే ఈ సొమ్ము ఈడీ కస్టడీలో ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకొస్తే ఈ డబ్బును పేదలకు పంచుతామని భారతీయ జనతా పార్టీ చెబుతోంది. ఈ వారం బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది. కృష్ణానగర్లో లోక్సభ అభ్యర్థి అమృత్ రాయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన చర్చల్లో పేదల నుంచి దోచుకున్న సొమ్ము తిరిగి పేదలకిచ్చే అంశం గురించి ఇరువురు చర్చించారు. చట్టం ప్రకారం ఎలాంటి అడ్డంకులుంటాయా అని వీరు చర్చించారు. పశ్చిమ బెంగాల్లో ఈడీ సుమారు 3,000 కోట్ల రూపాయలను జప్తు చేసింది. ఈ సొమ్మంతా పేదలది. పేదల నుంచి దోచుకున్న సొమ్ము, ఈ సొమ్ము తిరిగి పేదలకు అందించాలనేది బీజేపీ ప్రధాన లక్ష్యమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే అంతకంటే ముందు పేదలకు తిరిగి అప్పగించడానికి ముందు చట్టం ప్రకారం ఎలాంటి చిక్కులు ఏర్పడతాయా అనే దానిపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఉద్యోగాల కోసం ఎవరైతే లంచాలిచ్చారో వారికి తిరిగి ఈ డబ్బు అందజేస్తామని అమృత్ రాయ్ అన్నారు. అయితే ఈరోజు ఉన్న చట్టం ప్రకారం ఈడీ ఆస్తు జప్తు చేసి కేసు విచారణ పూర్తయి కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించే వరకు లేదా నిర్దోషిగా ప్రకటించే వరకు ఈ డబ్బు ఈడీ కస్టడీలోనే ఉంచాలని చట్టం చెబుతోంది. ఈ డబ్బును వేరే పనికి వినియోగించడానికి వీల్లేదని, అది ఈడీ వద్దే ఉండాలని చట్టం చెబుతోంది. ఒకవేళ కోర్టు నిర్దోషిగా ప్రకటించి నిందితుణ్ణి విడుదల చేస్తే కోర్టు ఆర్డర్ ద్వారా నిందితుడి నుంచి ఈడీ జప్తు చేసిన డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి ఈడీ జప్తు చేసిన 3,000 కోట్ల రూపాయలను తిరిగి పేద ప్రజలకు పంచుతామని ప్రకటించిన తర్వాత 2015లో అమిత్ షా ఓ టీవీ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూ గురించి పలువురు ప్రస్తావించారు. 2014 లోక్సభ ఎన్నికల సమయంలో మోదీ ఇలానే తాము అధికారంలోకొచ్చిన తర్వాత విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని రప్పించి ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని ప్రకటించారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ ఇదంతా జుమ్లా, ఎన్నికల గిమిక్ అని అన్నారు. మరి తాజాగా మోదీ చేసిన 3,000 కోట్ల రూపాయల ప్రకటన కూడా ఎలక్షన్ గిమికా అనే అనుమానాలు కలగక మానవు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్టు రాజ్యసభ సభ్యుడు బికాస్ రంజన్ భట్టాచార్య విషయానికొస్తే ఆయన స్వయాన లాయర్. ఈడీ జప్తు చేసిన డబ్బును తిరిగి బాధితుడికి అప్పగించడం అనేది అంత తేలికగా అయ్యే పని కాదన్నారు. నిందితుడి నుంచి డబ్బు జప్తు చేసుకున్న తర్వాత బాధితుడిని గుర్తించడం అంత ఈజీ కాదు. కోర్టులో ఈ కేసు విచారణకు కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. నిందితుడికి శిక్ష పడే వరకు ఈ డబ్బును తాకడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఆ డబ్బు బాధితుడికి ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ డబ్బుపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని భట్టాచార్య వివరించారు.
ఒకవేళ నిందితుడికి శిక్ష పడితే ఈ డబ్బు కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకు పబ్లిక్ మనీ కిందికి వెళ్లిపోతుంది. ఒకవేళ నిందితుడికి కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తే జప్తు చేసిన డబ్బు తిరిగి ఆ వ్యక్తికి ఇచ్చేయాల్సిందే. ఒకవేళ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో బాధితుడు కోర్టుకు వెళ్లి నిందితుడి వల్ల తాను నష్టపోయారని ఆధారాలతో సహా చూపిస్తే కోర్టు సంతృప్తి చెంది బాధితుడికి డబ్బివ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే మోదీ చెప్పిన ఈడీ వద్ద ఉన్న డబ్బు పేదలకందే అవకాశాలు చాలా తక్కువని తేలింది. ఎన్నికల ముందు ఇది మరో స్టంట్ అంటున్నాయి ప్రతిపక్షాలు. ఇవి